మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మకృష్ణతో నవ్య అందరూ ఎలా ఉన్నారు. బుజ్జిగడైతే రెడీ అయిపోయాడు స్కూల్కి. కొద్దిగా ఎప్పుడు కొంచెం బాధ అనిపించి మేమే ఇచ్చాము. ఇవన్నీ బ్యాగ్ అయితే సర్దిస్తాను. ఇంకా ఆటో గురించి వెయిటింగ్, ఇంకా క్లీనింగ్ కూడా అవ్వలేదు. ఇంకా దీపం పెట్టుకోవాలి దేవుడికి. పువ్వులు చూడండి అక్కడ ఫుల్గా ఉన్నాయి, అవి పెట్టేసుకుంటే నిండుగా కనిపిస్తుంది. బుజ్జిగడ స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే ఖాళీగా ఉంటాను అనుకుంటారు కొంతమంది అయితే. ఇవ్వండి బట్టలు అయితే వాషింగ్ మిషన్ అవుతున్నాయి. ఇంకా ఎండ గట్టిగా కాసింది. ఇవ్వండి అయితే వాషింగ్ మిషన్ అయిపోయింది. ఇప్పుడు ఆరబెట్ట పని అయిపోయింది. ఇటు పక్క అయితే పచ్చిమిరపకాయలు బాగా పండిపోయి అనుగురించి ఆరబెట్టాను. లైన్లోన వంటకి అయితే నీట్గా చేసేసుకున్నాను. అయితే అయిపోయింది నీట్గా. పువ్వులు ఫుల్గా వచ్చాయండి ఇవాళ అయితే. అంటే పై ఆవిడైతే తీయలేదు, కొంచెం హెల్త్ బాగోక తీయలేకపోయారు. అందుగురించి ఇవాళ అన్నీ నిండు పెట్టేసుకున్నాను. చెప్పాలంటే ఇక్కడ మేకులు కొట్టమన్నాను మా ఆయనకి. అయితే దండే అంటే ఎక్కువ పూలు ఉన్నప్పుడు ఇలా దండలాగా ఆలబెట్టిద్దామన్నాను. కొద్ది టైం పడుతుందమ్మా అన్నారు. సరే అని ఊరుకున్నాను. తెలుసుకోత పూజ అయిపోయింది. ఇంతకు ముందే బట్టలు ఆరేసేసాను. దీపాలు పట్టక ముందు ఆరబెట్టేసాను. ఇప్పుడైతే టిఫిన్ అయితే తినాలి. రాత్రి సేమియా వండాను కదా, అది ఉంది, సరిపోతుంది నాకు. చాలా ఎక్కువ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టీ కొంచెం పెద్ద గ్లాస్ అండి, అందువల్ల మీకు టీ కనిపించట్లేదు. పొగలేదు కనిపిస్తున్నాయి కదా. ఈ టైంకి అయితే బుజ్జిగాడు ఉన్నాడు నా దగ్గర. అమ్మ అమ్మ అమ్మని పొంగు పట్టుకొని తిరిగాడు. స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇల్లంతా బోర్డుగా ఉంది. సాయంత్రకాలు వచ్చేస్తాడు. కానీ నిన్న మొన్న ఉన్నాడు కదా, అలాగా అనిపించింది, చెప్పాలనిపించింది, చెప్పుకున్నాను. ఈ టైం వచ్చి కరెక్ట్గా 12:30 వంట అయితే స్టార్ట్ చేయాలి. వంట అయితే ఎక్కువ ఏం లేదండి. అన్నం ఆల్రెడీ పొద్దున్న వండేసాను. బుజ్జిగాడికి బాక్స్ కట్టాను కదా, కట్టాను అయిపోయింది. ఇప్పుడైతే బీరకాయలు వండుతున్నాను. నీసు తెచ్చుకోవచ్చు కానీ కొంచెం బాగాలేదు కదా ఎవరికి హెల్త్లో, అందువల్ల తెచ్చుకోవట్లేదు. అలాగే ఫ్రెష్ కూరగాయలు ఉన్నాయి ఇంట్లో, దీనికి మించింది ఏమీ లేదు. కొంచెం బాగా బాగోట్లేదు కదా, అందు గురించి బీరకాయలు వేస్తాను. కర్రీకి అయితే కూర అయితే రెడీ అయిపోయింది. మా ఇద్దరమే కదా అందుకని స్లోగా వండుకున్నాను. మా ఆయన కూడా వచ్చారు, టీవీ ముందు కూర్చొని సినిమా చూస్తున్నారు. కొంచెం నీరు ఉంది, మరి చారు యాడ్ చేయలేదు. కూర అలా కలుపుకొని తినేద్దాం, పెరుగు ఉంది కదా అనే ఉద్దేశంకి వచ్చి కూర్చున్నారు. ఎప్పుడు పెడతానా నేను ఎదురు చూస్తున్నారు బొవ్వ అయితే. అండి ఇదండి బుజ్జిగడ అయితే స్కూల్ నుండి వచ్చాడు. రాగానే ఫ్రెష్ అప్ చేసి నీట్గా తయారు చేశాను. ఇప్పుడే కదా వచ్చాడు, కాసేపు ఆగాక హోంవర్క్ రాయిస్తాను. ఇటు పక్క చూస్తే రైస్ ఉడుకుతుంది. ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటనుకుంటే, మా అన్న వస్తున్నాడు, ఇక్కడ తింటాను అన్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎన్ని రోజులకి మా ఇంట్లో తింటున్నాడు అనగా, అందుకొచ్చి గొప్పగా అనుకుంటున్నాను. ఇంకా వాడికి ఇష్టమైన ఎగ్స్ అయితే తెచ్చాను. ఒక 3 గుడ్లు తెచ్చాను, ఉక్కురు చేసి అక్కడికి పెట్టేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్. ఇదిగోండి నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. వచ్చేసరికి మా బావును మా అత్తయ్య గారు వచ్చారు. మా బావ కొద్దిగా డ్యూటీ నుంచి వచ్చాడంటే పడుకున్నాడు. కొద్దిగా టిఫిన్ భోజనం చేస్తే మా నవ్య ఏమో ఏటో బెడ్రూమ్లో సీరియస్గా పని చేస్తుందని చెప్పి చూస్తే ఇస్త్రీ చేస్తుంది, అదే ఐరన్ చేస్తుంది. అలా అన్నయ్యదంట. నవ్య చెప్పు నవ్య, నా జీవితంలో ఇప్పటికొచ్చి పెళ్ళి 9.5 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజైనా నా డ్రెస్ ఇలాగ నీ అంతలు నువ్వు తీసి ఇస్త్రీ చేసావా? నీ అంతలు నువ్వు అంటే నువ్వే బాక్స్ తీసి నువ్వే పెట్టుకొని చేసావా? చెప్పు. 9.5 సంవత్సరాల పోన్ నా సంగతి పక్కనట్టే. బాబు పుట్టి 5 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజున ఆడి స్కూల్ డ్రెస్ ఒక్క రోజున చేసేవి ఐరన్. అవును, మరి సిల్క్ కాదు. చెప్పావు స్టోరీ నాకు. ఇది ఇలా ఉంటుందండి మా నవ్యతో. మీరే అబ్జర్వ్ చేసుకోండి, అర్థం చేసుకోండి ఎలా ఉందో పరిస్థితి. మీరు నేను చెప్పింది తప్పు అయితే కామెంట్ బాక్స్ లో తిట్టండి నన్ను, ఒప్పు అయితే మీరే ఆన్సర్ చెప్పండి, ఓకేనా? పోనీ నా బట్టలు వద్దు, నోహి గాడు బట్టలు, నోహి ప్రాణము, నోహి ఇది అంతది కదా. నోహి డ్రెస్ ఏ రోజైనా సరే ఐరన్ చేసిందా? స్కూల్ డ్రెస్ అక్కర్లేదు. పోనీ తను అనుకున్నట్టు సిల్క్ పండగ బట్టలు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఏ రోజైనా నువ్వు చెప్పు నవ్యా. తప్పుగా ఉంది ఇక్కడ, ఇది తేలిపోలేదు ఒకటి. అంటే మీ అన్నయ్య డ్రెస్ అంటే ఇది వాల్యూ ఉన్నది, నోహి డ్రెస్ నా డ్రెస్ వాల్యూ లేనిది, అంతేనా? మరి అంతే. నా డ్రెస్సులకు పోనీ కంపేర్ చేయను. నోహి డ్రెస్ కూడా ఒక్కరోజు చేసావా? తిరిగి నా మీద కంప్లైంట్లు ఇచ్చావు మా నాన్నకి. ఒక్కరోజు కూడా మీ బాబు ఏమో ఐరన్ చేయరు, అది చేయరు, ఇది చేయరు అని చెప్పేసి. అదే నిజం అనుకుని మా నాన్న ఏమో నాకు తిట్లు. మన ఇంట్లోనే నీ మాటకే వాల్యూ ఎక్కువ నాకన్నా, అర్థం అంటే ఇలాంటి విషయాల్లోనే. అంతే. నీకు ఇంకా బద్ధకం పోలేదని అంటారు. బద్ధకం ఎవరికి ఇప్పుడు తెలుస్తుంది అది, అంతే. మరి నాకు చాలా బాధగా ఉంది అవి. ఈ ఫ్రస్ట్రేషన్లో నేను నోహి బయటికి వెళ్ళి ఆడుకుని వస్తాం. ఇంకంతే మరి. ఇంకేం చేయమంతా
5 సంవత్సరాలు అవుతుంది. ఆడి పుట్టినరోజు బట్టలు కూడా ఏ రోజు ఇస్త్రీ చేయలేదు తెలుసు నువ్వు. పండగ బట్టలు కాదు ఏవి మంచివే. ఆ మడతలు అయిపోయినాయి కానీ ఆ చేతితో పామిసి దులిపిసోండి నేను. ఇంకా మా అమ్మ మా అన్నయ్య వచ్చారు. ఆ బాబుకు బాగోలేదని చూడడానికి వచ్చారు. ఆడికి నోరుకు ఏదోలా ఉంటుంది కదా అనేసి పానీపూరి తెచ్చారు. ఇంకేంటంటే సగంలో రాశాడు, ఆపేశాడు. వాళ్ళిద్దరు రాగా హోంవర్క్ అడిది చక్క తింటున్నాడు. రోజు పెట్టేయట్లేదులేండి, ఎప్పుడో వాళ్ళు వచ్చినప్పుడు తెస్తారు, లేకపోతే ఎప్పుడో రేర్గా. ఎప్పుడు ఎక్కువ తేము మేమైతే. రోజులు అయితే అయిపోయాయండి మావి. మా అమ్మ అన్నీ వెళ్ళిపోయారు ఇంటికి. తినేసాము. కొంచెం మళ్ళీ బుజ్జిగడికి తిరిగేసింది. మళ్ళీ కొంచెం పెయిన్ లాగా జ్వరంలాగా వచ్చింది. రేపు చూసుకొని ఇంకా రెయిన్బో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతాము. కొంచెం బాగా ఇదిలా నీరసించిపోయి ఇలాగా ఉంగిడిపోతున్నాడు. కొంచెం భయం వేస్తుంది మాకైతే. తీసుకుని వెళ్ళిపోతే కానీ ఏముందో ఏం లేదో దాన్ని తెలుసుకోవాలి. వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మా వీడియో నచ్చినట్టుగైతే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబర్ చేసుకోండి. రేపు వీడియోలో కలుసుకుందాం.